అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైల్డ్ కార్డుగా తెలంగాణ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాకీ కార్డు చుట్టూ రచ్చ నడుస్తోంది. రేవంత్ సర్కార్ భరతం పట్టే బ్రహ్మాస్త్రమే బాకీ కార్డు అని బీఆర్ఎస్ పదే పదే చెప్తుంటే అసలు తెలంగాణకు బాకీ పడ్డదెవరు తేల్చుకుందాం రండి అంటూ కాంగ్రెస్ సవాల్ విసురుతోంది. అంతేకాదు బాకీ కార్డు కార్యక్రమానికి కౌంటర్ గా వడ్డీ కార్డు అంటోంది. కాంగ్రెస్ ది అభయహస్తం కాదు భస్మాసుర హస్తం అంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్. 22 నెలల పాలనలో కాంగ్రెస్ నెరవేర్చని హామీలో తెలంగాణ ప్రజానికానికి పడ్డ బకాయిలు అంటూ బాకీ కార్డును విడుదల చేసింది. ఇదే బాకీ కార్డును ప్రతి ఇంటికి తీసుకువెళ్లి కాంగ్రెస్ తీరును ఎండగట్టాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసింది. మీ అందరికి నేను కాంగ్రెస్ ఓలోలకు ఎంతెంత బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికి పంచబోతా ఉన్నాం. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు ప్రారంభించిన బాకీ కార్డు కార్యక్రమమే రేవంత్ సర్కార్ భరతం పట్టే బ్రహ్మాస్త్రమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాము ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారన్న భ్రమలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని, కానీ ప్రజలకు అన్నీ గుర్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను గుర్తు చేయడానికే కాంగ్రెస్ బాకీ కార్డు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ బాకీ కార్డే కాంగ్రెస్ పతనాన్ని శాసిస్తుందన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు, రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే మహిళలకు ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే మన తమ్ములకి చెల్లెలకి ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే వృద్ధులకి వితంతులకి పెన్షన్దారులకి ఎంత బాకీ ఉన్నారని చెబుతూ ఇవాళ కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట ఇట్లా ప్రతి వర్గానికి ఎంత బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం అంటూ ఈ బాకీ కార్డులు నిన్నటి నుంచే ఒక ఉద్యమ రూపంలో ఇంటింటికి మనిషికి చేర్చడానికి మనం తీసుకున్నాం. అసలు తెలంగాణ ప్రజానికానికి బాకీ పడిందే బీఆర్ఎస్ పార్టీ అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రజలకు వేల కోట్లు బాకీ పడింది కారు పార్టీనే అని కన్నెర్ర చేశారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు జూపల్లి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బాకీ పడ్డది. ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు, 8 లక్షల కోట్లు. అప్పుడు 650 కోట్ల అప్పు కడుతుంటే వడ్డీ కడుతుంటే నెలకు, ఇలా 6,500 కోట్లు, సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు. ఈ 2 సంవత్సరాలు 1,50,000 కోట్లు మీరే బాకీ పడ్డారు. తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుందన్న కాంగ్రెస్ నేతలు కౌంటర్ గా వడ్డీ కార్డును రిలీజ్ చేశారు. దోచుకున్న ప్రజల సొమ్మును వడ్డీతో సహా కక్కిస్తామన్నారు. మొత్తంగా తెలంగాణలో బాకీ కార్డ్ వర్సెస్ వడ్డీ కార్డ్ అన్నట్టుగా మారింది పరిస్థితి. ఈ కార్డు పాలిటిక్స్ ఇంకెంత దూరం వెళ్తాయో చూడాలి.